ఓం వరాహి జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, వారాహి తల్లి మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. బిడ్డ, ఈ అమ్మ కిరీటాన్ని తాకు. రానున్న 3 రోజుల్లో నీకు జరగబోయేది మనస్ఫూర్తిగా నేను నీకు చెప్పబోతున్నాను. ఈ అమ్మ మాటలు మనస్ఫూర్తిగా నువ్వు విన్నావంటే నీ జీవితంలో 3 రోజుల్లో జరగబోయే ఒక అద్భుతం గురించి చెప్తాను. ఒక 3 శుభవార్తల గురించి చెబుతాను. ఆ 3 శుభవార్తలు నీ కోసం మాత్రమే. ఈరోజు నీ కోసం తీసుకొచ్చానమ్మా. ఆ శుభవార్తలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలో ఆ యొక్క శుభవార్తలు నువ్వు వదులుకోకు. ఇది ఈ అమ్మ యొక్క ఆన. ఇది వింటే మాత్రం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అనుకుంటావు. ఎగిరి గంతేస్తావు, అంతగా సంతోషపడిపోతావు. ఈ అమ్మ చెబుతున్నాను కదా. ఇక ఈ సందేశం వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ కోసం సరిగ్గా 3 రోజుల్లో నీ జీవితం మార్చబోయే ఒక అద్భుతమైన 3 శుభవార్తలను చెప్పబోతున్నాను. ఇది నిన్ను ముందుగా హెచ్చరించి నీ కోసం తెచ్చిన ఆ శుభవార్తలు. దాన్ని నువ్వు శుభవార్తలుగా తీసుకుంటావో, లేదంటే బాధపడతావో, లేదంటే నువ్వు జాగ్రత్త పడతావో అంతా నీ ఇష్టం. ఇది నువ్వు కళ్ళకు కట్టినట్లు తెలియపరుస్తాను. కాబట్టి నీ జీవితంలో ఇది తప్పించుకునే అవకాశం అనేది నీకు ఖచ్చితంగా ఏర్పడినట్లే. అలాగే వచ్చే నష్టం గురించి కూడా ముందుగా నేను హెచ్చరిస్తానమ్మా, కాపాడుకుంటాను. అలాంటప్పుడు ఇది నీకు శుభవార్త లెక్కే కదా. అలాగే రాబోతున్న అదృష్టాన్ని దక్కించుకోవాలని ముందుగా నీకు నేను హెచ్చరిస్తున్నట్లు అదొక లెక్క తల్లి. ఇక రానున్న 3 రోజుల్లో నీ జీవితంలో ఒక అద్భుతమైన, ప్రముఖమైనటువంటి పాత్రను పోషించే రోజులు. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా నువ్వు ఊహించని సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే నీకు కొన్ని అద్భుతాలు, కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు కూడా చోటు చేసుకున్నాయమ్మా. నువ్వు ఈ 3 రోజుల్లో ఎదుటి వ్యక్తితోటి కొంచెం ప్రయాణాలు అనేవి చేస్తావు. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడినట్లయితే మంచిది. మనస్పర్ధలు రాకుండా, ఒకరినొకరు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఇది కుటుంబ పరంగా కావచ్చు, అలాగే బంధుమిత్రుల పరంగా కావచ్చు, లేదు అంటే స్నేహితుల పరంగా కావచ్చు. 3 రోజుల్లో నీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఖర్చులు నువ్వు వీలైనంత వరకు తగ్గించుకుంటే చాలా మంచిది బిడ్డ. దీని కారణంగా నీ దగ్గర చేతిలో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం పూర్తిగా నువ్వు నష్టపోయే అవకాశం అయితే ఉంది. అలాగే నువ్వు పెట్టిన ఖర్చులకు ఎటువంటి గుర్తింపు లేకుండా, చేతిలో ధనం లేక ఆ తర్వాత నువ్వు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు ఏ విధమైనటువంటి పొరపాట్లను నేను చేశానా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా. గుండెలు బాదుకుని బాధపడే అవకాశం కూడా రాబోతుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయి. ఆచితూచి డబ్బుల్ని ఖర్చు పెట్టు. అలాగే మాటలు కూడా ఆచితూచి మాట్లాడు. ఈ 3 రోజుల్లో నీ మనసులో నిలకడగా లేనిపోని ఆశలు పోవాలి. ఆశలు అతిగా ఆలోచించకమ్మా. ఇక ఈ 3 రోజుల్లో నీ ఆశలు కొంత దూరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా అనేది నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. నీకు ఇలా చేసిన తర్వాత నీ ఆశలు అనేవి తీరకపోగా బాధ అనేది కలుగుతుంది. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవాలనే నేను ముందుగా చెబుతున్నాను. నువ్వెందుకు అనవసరంగా తొందరపడ్డావని అని నువ్వు తల బాదుకోకూడదు కదా. నా బిడ్డ, బాధపడ్డా నాకే కదా కష్టం. ఈ 3 రోజుల్లో నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా. ఈ 3 రోజులు నీకు కొంచెం కఠిన దినాలని చెప్పుకోవచ్చు.
నీ కుటుంబంలో మరొక వ్యక్తి వచ్చి కలహాలు కల్పించే లేనిపోని సమస్యలు సృష్టించే అవకాశం అయితే ఉంది. కాబట్టి నీ మిత్రులతో మార్గం అనేది జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇక ఇద్దరు స్త్రీలు నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా వారికి తెలియలేదు అంటే వారికి ఏదైతే తెలివితేటలు అనేవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించి ఆ తెలివితేటలను నీ ముందు ప్రదర్శించారన్నమాట. ఉన్న మాట లేని మాటలు చెప్పి నిన్ను మాయమాటలతో మభ్యపెట్టి నీ కుటుంబంలో జరిగే ప్రతి సంఘటనలు కూడా తెలుసుకోవాలని ఆశతోటే ఉంటారు. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టే వారి ప్రయత్నాలనేవి చేయాలి. వారి చేతులు నువ్వు కీలుబొమ్మలాగా మారే అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకో. కాబట్టి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే ఆలోచనలు తొక్కిపెట్టి నార తీసే విధంగా ఉండాలమ్మా. అంటే నువ్వు మనోధైర్యంతో అనేది ఉండాలి. నీ తెలివితేటలు ముందుగానే నువ్వు సమకూర్చుకోవాలి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారి యొక్క ప్రయత్నాలు మాత్రం నీ దగ్గర చెల్లవు అనేటువంటి ఉండాలి. ఆ ప్రయత్నాలు తిప్పికొట్టే ఒక ధైర్యం నీకుండాలి. ఆ భయం వాళ్ళలో చాలా బాగా ఎక్కువ అనేది కనపడాలి తల్లి. ఆ భయం అనేది నీకు రావాలంటే ముందు ధైర్యం నింపుకో. వాళ్ళలో కలగాలి అంటే నువ్వు నీ జీవితంలో స్థిరంగా ఉండాలి. జీవితంలో అనేకమైన ఆటుపోటులు వస్తూ ఉంటాయి. వాటిలో నువ్వు ఎదుర్కోవాల్సిన మనస్పర్ధలు కూడా ఒక భాగమే. ముందు ముందు వచ్చే అవకాశాలైతే ఈ మాటలనేవి కొంచెం నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ మాటలు అదుపులో ఉంచుకో. కొన్ని గారడీ మాటలతో వచ్చే అవకాశాలైతే ఉంది తల్లి. తస్మాత్ జాగ్రత్త. అలాంటి గారడీ మాటలకి మోసపోకు. నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ కుటుంబంలో నీ సంతానం ఎవరైతే ఉన్నారో నీ సంతానం వల్ల కూడా కొన్ని మాటలు నువ్వు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బిడ్డ. ఏదైతే నువ్వు మంచితనానికి పోయి ఒక మాట వాళ్ళకి మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటావో వారి యొక్క వయసు వల్ల ఆ మాటల్ని కూడా నిర్లక్ష్యం చేసి నీ మనసును నొప్పించే విధంగా వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క మనసును నువ్వు ఏ విధంగా పసిగట్టగలిగి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో వారి దారిలో తీసుకుంటే నువ్వు ఎలా చేయగలుగుతావో ఆలోచించు. ప్రయత్నం చేసి వారి యొక్క మనసులో ఉద్దేశాలను తెలుసుకొని వాళ్ళు ఎటువైపు ప్రయాణం చేసి తప్పుడు మార్గం వైపు నీకు అడుగులు మోపదలుచుకున్నారో పసిగట్టు. నిన్ను నువ్వు కాపాడుకో. నీ తెలివితేటలకు పదును పెట్టు. నువ్వు ముందుగానే తెలుసుకొని వారి వలలో పడకు. నీ భవిష్యత్తును కాపాడుకోమ్మా. అందుకే హెచ్చరికతో చెబుతున్నాను బిడ్డ. చదువు యొక్క ప్రాముఖ్యతను, సమాజంలో విలువను, ఎవరి యొక్క మానసిక స్థితి, ఏ విధమైనటువంటి పనులు నెరవేర్చేట్టుకునేటప్పుడు ఏ విధంగా నీ యొక్క మాటల గారడీ చూపిస్తారు చెప్పు. నీ ముందు అని ఇలా ప్రతీదీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఆధారపడి ఉంది బిడ్డ. వీటన్నిటినీ కూడా నువ్వు సరిచేసుకుంటూ వీటన్నిటినీ కూడా నువ్వు ముందుగానే పసిగట్టి ఎక్కడికి అనేది అరికట్టగలిగితే గనుక ఈ 3 రోజుల్లో వచ్చేటువంటి తీవ్రమైన పరిణామాలను, కష్టాల నుంచి నువ్వు తట్టుకోగలవు, బయటపడగలవు. ఆ అవకాశం అయితే ఉంది తల్లి. అలా కాదు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా కష్టాల పాలవుతావు. అందుకే నీకోసం నేను చెబుతున్నాను కదా, నేను హెచ్చరిస్తున్నాను. నేను వెతుక్కుంటూ వచ్చి మరి ఈ రోజున ఈ మాట నీకు అందచేస్తున్నానంటే నీకోసమే. నిర్లక్ష్యం మాత్రం చేయకు. ప్రతిదీ ఆచితూచి అడుగువేయి. నీకు అంతా సవ్యంగా సంతోషంగా ఉంటుంది. నిన్ను మోసం చేయాలనుకున్న వారికి బుద్ధి చెప్పే విధంగా నేను జాగ్రత్తగా అలాగే పక్వపరుస్తూ ఉంటాను. నీకు ఈ అమ్మ తోడుంది. వారికి ఎవరు తోడున్నారు చెప్పు. నీకు ఈ వరాహి తల్లి తోడుండగా ఎలాంటి ఆపద ఎలా కలగనిస్తానమ్మా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా పనుకో. కానీ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు. ప్రయాణాలలో నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకో. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాటలనేవి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది బిడ్డ, నిన్ను హెచ్చరించడానికే వచ్చాను ఈ వారాహి తల్లి. ఈ అమ్మ మాటలు విన్నావు కదా, ఇక ప్రశాంతంగా నిద్రించు. ఈ తల్లి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.